ఈరోజు మనం పూకెట్కి వెళ్తున్నాం. నాతో పాటు నా ఫ్రెండ్స్ టెక్ క్రియేటర్స్ నెహేమియా అండ్ తరుణ్తో కలిసి మేము స్టార్ట్ అయిపోయాం. విజయవాడలో ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ రీచ్ అయ్యాం. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్గా పూకెట్లో ల్యాండ్ అయిపోయాం. ఇక్కడ ఇంకా చాలా మంది టెక్ క్రియేటర్స్ వచ్చున్నారు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఒక పెద్ద ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. ఇండియాస్ ఫేవరెట్ స్మార్ట్ ఫోన్స్ బై ఫ్లిప్కార్ట్ అని. ఎంటర్ అవడంతో గ్రాండ్ గా వెల్కమ్ చేశారు. చాలా బాగుంది రిసీవింగ్ అయితే. అండ్ ఇక్కడ చాలా బ్రాండ్స్ వి ఫోటో బూత్స్ ఏర్పాటు చేశారు. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ నేను మాత్రం నేరుగా వివో బూత్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఎందుకంటే వివో ఫోటో బూత్లో వీళ్ళు వివో X300 అల్ట్రా తీసుకొచ్చారు. దీనికోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఇది అప్కమింగ్ ఫోను. సో ఫస్ట్ ఈ X300 అల్ట్రాని ఎక్స్పీరియన్స్ చేద్దామని డైరెక్ట్గా వివో ఫోటో బూత్కి వెళ్ళిపోయాను. ఫస్ట్లీ ఈ వివో X300 అల్ట్రా చేతిలో పట్టుకోగానే చాలా ప్రీమియం అనిపించింది. బ్యాక్ సైడ్ అంతా గ్లాస్ బాడీతో వస్తుంది, చుట్టూ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఈవెన్ ఇది జైస్ పార్ట్నర్షిప్తో వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ యూజ్ చేశారు. అండ్ ఇది టెలీ కన్వర్టర్ లెన్స్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ టెలీ కన్వర్టర్ కిట్ అంతా ప్రొవైడ్ చేశారు. ఈ కిట్లో 2 లెన్సులు ఉంటాయి. ఒకటి 200mm లెన్స్, ఇంకోటి 400mm లెన్స్. 2 లెన్సులు కూడా అసలు చాలా ప్రీమియం ఉన్నాయి. అసలు పట్టుకోగానే ఆ వెయిట్కే ఆ ప్రీమియంనెస్ ఫీల్ అవుతారు. 2 లెన్సులు సాలిడ్ ఉన్నాయి. నేను ప్రస్తుతానికి టెస్ట్ చేయడం కోసం 400mm లెన్స్ పెడుతున్నాను. బ్యాక్ సైడ్ మీకు కేస్ సపరేట్గా ఉంటుంది. జస్ట్ ఈ లెన్స్ని తీసుకెళ్ళి ఆ కేసులో ఫిక్స్ చేయగానే మీకు లెన్స్ కనెక్ట్ అయిపోతుంది. దీనిలో 200MP మెయిన్ కెమెరా, 200MP పెరిస్కోపిక్ కెమెరా యూజ్ చేశారు. ఈ టెలీ కన్వర్టర్ కిట్ అటాచ్ చేయగానే అసలు ఫోన్ అంతా ఏదో ఒక ప్రొఫెషనల్ కెమెరా పట్టుకున్నట్టు అనిపించింది. చాలా ప్రీమియంగా ఉంది ఫోన్ మాత్రం. అండ్ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా చాలా క్లియర్గా క్యాప్చర్ చేస్తుంది. 400mm లెన్స్ కనెక్ట్ చేశాను. ఇది 400x జూమ్ నుంచి 1600x వరకు క్లారిటీగా ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది. ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ ఇంప్రెషన్ కెమెరా మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ నార్మల్గా టెలీ కన్వర్టర్ కిట్ లేకుండా కూడా నార్మల్ ఫోన్తో కూడా 5 డిఫరెంట్ ఫోకల్ లెంత్ల్లో మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ప్రతి దానిలో కూడా మీ క్లారిటీ చాలా బాగా వస్తుంది. ఈవెన్ వీడియో బ్యాక్ కెమెరా యూజ్ చేసి 8K 30fpsలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 4K 120fpsలో డాల్బీ విజన్లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. నేను తీసినప్పుడు మాత్రం వీడియో క్వాలిటీ నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. కెమెరాస్ మాత్రం అసలు ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే చాలా బాగా నచ్చినాయి. నాకైతే ఎక్కువ టైం దొరకలేదు కెమెరాస్ మీద టైం స్పెండ్ చేద్దామంటే. బట్ చెక్ చేసినంత వరకు మాత్రం నాకు కెమెరాస్ దీనిలో పిచ్చి పిచ్చిగా నచ్చేసినాయి. నాకైతే ఈ ఫోన్ ఖచ్చితంగా మన ఛానల్లో రివ్యూ చేయాలనిపిస్తుంది. ఒకవేళ కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ రివ్యూ మన ఛానల్లో తీసుకురావడానికి ట్రై చేస్తాను. బట్ అసలు కెమెరాస్ మాత్రం అసలు ది బెస్ట్ ఉన్నాయి. అండ్ మిగతా కూడా దీనిలో చాలా బాగున్నాయి. లైక్ దీనిలో దీనిలో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ ఈ ప్రాసెసర్ ఒకటే కాకుండా దీనిలో ప్రొఫెషనల్ ఇమేజింగ్ చిప్ VS1+ కూడా యూజ్ చేశారు. ఇది ఇమేజ్ ప్రాసెసింగ్లో హెల్ప్ చేస్తుంది. ఫొటోస్ మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీగా వస్తున్నాయి. అసలు కెమెరా ఫోన్స్లో ఇది ఇంకా టాప్ అనమాట. అండ్ ఈవెన్ బ్యాటరీ కూడా దీనిలో 6600mAh బ్యాటరీ యూజ్ చేశారు. అండ్ ఇది OS 6తో వస్తుంది. UI కూడా నాకు చాలా క్లీన్గా అనిపించింది. ఇంకా ఎక్కువ టైం ఇచ్చుంటే మాత్రం నేను ఇంకా డీటెయిల్గా టెస్ట్ చేసేవాడిని. బట్ మనకిచ్చిన టైంలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం ఈ ఫోన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దీని పక్కనే వివో X200T కూడా తీసుకొచ్చారు. ఈ ఫోన్ కూడా మనం రివ్యూ చేయడం మిస్ అయింది. సో ఈ ఫోన్ దగ్గర కూడా వెళ్ళిపోయాను. ప్రస్తుతానికి టేబుల్ మీద 2 కలర్స్ ఇచ్చారు. ఒకటి పర్పుల్ కలర్, ఇంకోటి బ్లాక్ కలర్. ఫస్ట్లీ ఈ ఫోన్ కూడా చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియంగానే అనిపించింది. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది, మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ దీనిలో బ్యాక్ సైడ్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ యూజ్ చేశారు. 3 50MP కెమెరాస్ ఉంటాయి. 3 కూడా జేస్ ఆప్టిక్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కెమెరాస్ యూజ్ చేసి 4K 60fpsలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. నేను చెక్ చేసినంత వరకు మాత్రం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా ఇంప్రెసివ్గా అనిపించినాయి. ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి ఆ ప్రైస్కి. ఈవెన్ దీనిలో 6200mAh బ్యాటరీ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా ఏం తక్కువేం కాదు. దీనిలో MediaTek Dimensity 9400+ ప్రాసెసర్ యూజ్ చేశారు. మంచి గేమింగ్ ప్రాసెసర్ ఇది. గేమ్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ దీనిలో OS 6తో వస్తుంది. 5 years స్టాండర్డ్ అప్డేట్స్ అండ్ 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. సో లాంగ్ లాస్టింగ్గా ఎక్కువ రోజులు ఫోన్ యూజ్ చేయాలన్నా కూడా ఇది మీకు బాగానే యూజ్ అవుతుంది. అండ్ దీనిలో డిస్ప్లే కూడా జైస్ మాస్టర్ డిస్ప్లే యూజ్ చేశారు. నేను చూసినంత సేపు మాత్రం డిస్ప్లే నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఒక్క ఫోన్ కూడా రివ్యూ చేస్తుంటే బాగుండేది. ఇది ఒక్క ఫోన్ మిస్ అయింది మన ఛానల్లో. సో 2 ఫోన్స్ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించినాయి. మెయిన్గా వివో X300 అల్ట్రా కోసం నేను మెయిన్గా వెయిట్ చేస్తున్నా. నాకైతే ఆ టెలీ కన్వర్టర్ లెన్స్, మెయిన్గా 400mm లెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అనిపించింది. చూద్దాం ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న ఫ్లిప్కార్ట్ యాక్టివిటీ సెక్షన్ పెట్టారు. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ ఒక స్పిన్ ఉంది. ఇది స్పిన్ చేస్తే ఇక్కడ మొత్తం 6 సెక్షన్స్ ఉన్నాయి. మనం స్పిన్ చేస్తే ఎక్కడో దగ్గర ఆగుద్ది. నేను స్పిన్ చేస్తున్నా. అక్కడ ఆగింది. ఫోన్ టుక్ ఏ స్ప్లాష్ అంటే ఫోన్ నీళ్ళలో పడినట్టు. అండ్ ఇక్కడ ఒక గన్ ఇచ్చారు. అండ్ ఒక బూత్ అద్దం ఉంది. ఊరికే కొంచెం ఫన్ టైం పాస్ కోసం. అండ్ ఈ ఫోటో బూత్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అవార్డ్ సెక్షన్ పెట్టారు. ఈ అవార్డ్ సెక్షన్ మొత్తం కవర్ చేశాను. నెక్స్ట్ ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నేనైతే ఈ వివో X300 అల్ట్రా కోసం మెయిన్గా వెయిట్ చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ ఫోను? సో ఇది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.